ఫుగి 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 లే ఫుగి. లేదు, ఇంకాసేపు నిద్రపోనివ్వండి. బాగా నిద్ర వస్తుంది. త్వరగా లేదంటే శాశ్వతంగా ఇక్కడే నిద్రపోవాల్సి వస్తుంది. ఎందుకని అలా ఏం జరిగిందని నేను పద. ఆట చూడండి. లేదు, ఆటో మంటలున్నాయి. గుడ్ మార్నింగ్ రాక్ స్టార్, ఎలా ఉన్నారు మీరు? ఇవాళ బాగున్నారా? సరే చెప్పండి, నా కారుకి ఎలా ఉంది? బాగుంది కదా? ఏంటి మీరు పారిపోతున్నారా? పారిపోతున్నారు రా వీళ్ళు. అయినా అంత తొందర ఏమొచ్చింది? మంట కూడా సరిగ్గా అంటుకోలేదు కదా. కాస్త మంట అంటుకోనివ్వండి, టెన్షన్ క్రియేట్ అవ్వనివ్వండి, అప్పుడు చెట్టాపట్టలేదు. మర్యాదగా గొంతు తగ్గించి మాట్లాడు. ఏమన్నావు నువ్వు? మగాడు కాదన్నావు కదా, ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఒక మగాడు ఏం చేయగలడు. ఏయ్ ఇవరా, పోయిండ్రా. ఏ రాక్ స్టార్, కాస్త బ్యాండ్ అయితే వాయించు. నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు అయిపోయావు. ఏయ్ వీళ్ళ పనైతే అయిపోయింది, మీరు ఇళ్ళకి వెళ్ళండి, స్నానాలు చేసిరండి. ఇక రాక్ స్టార్ కి అంత్యక్రియలు చేద్దాం. పదండి పదండి పదండి, వెళ్ళండి వెళ్ళండి, పదండి పదండి, త్వరగా పదండి. అన్ని వైపులో మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? భగవంతుడా రక్షించు తండ్రి. సోని అక్క, ఏమైందక్క? త్వరగా రా, త్వరగా రా. ఏంటి, ఏమైంది? తప్పకుండా ఏదో జరగబోతోంది. దీపం కొండి. లేదు లేదు లేదు, నువ్వేం కంగారు పడుకో. ధైర్యంగా ఉండక్క. నువ్వు 2 రోజుల నుంచి అదే పనిగా అభిప్రజ్ఞల గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తోంది. దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరు త్వరగానే వచ్చేస్తారక్క. భగవంతుడా నా పిల్లల్ని కాపాడు తండ్రి. సరళ, ఏమైందమ్మా? పెద్దమ్మా, నీకేమీ బీపీ పెరగలేదు కదా? నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురా. అలాగే తొందరగా. లేదతయ్య, నాకేం బీపీ పెరగలేదు. నాకు తెలియదు, నాకేదో ఆందోళనగా ఉంది. నా పిల్లలకి ఏదో ప్రమాదం జరగబోతోంది అన్నట్టుగా అనిపిస్తోంది. మీరు మీరు బుల్బుల్కి ఫోన్ చేయండి. ఒకసారి తనతో మాట్లాడితే నాకు ధైర్యంగా ఉంటుంది, లేకపోతే నా ఆరోగ్యం పాడైపోతుంది. ఆ, అలాగే అలాగే చేస్తాను. ఫోన్ చేస్తున్నారుగా, మీరేం టెన్షన్ పడకండి. మీ ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. నానమ్మ, ఒక్క నిమిషం ఆగండి. పెద్దమ్మా, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. నీకెంత టెన్షన్ గా ఉందో మా అందరికి కూడా అంత టెన్షన్ గా ఉంది. మేము నీలాగే ఏమైనా బిహేవ్ చేస్తున్నామా? ఎందుకంటే మీలో ఎవరు తనకి తల్లి కాదు కాబట్టి, నేను తన తల్లిని కాబట్టి నాకేదైతే అనిపిస్తోందో అది మీకు ఎవరికి అనిపించకపోవచ్చు. తనకి ఏ మాత్రం కష్టం కలిగినా అప్పుడు నా గుండెలో ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది. అది నీకిప్పుడు అర్థం కాదు. నువ్వు తల్లివైనప్పుడు అది నీకు తెలుస్తుంది. నేను అర్థం చేసుకోగలను. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాను కదా, మా అమ్మ కంటే ఎక్కువ నేను నిన్నే అమ్మని అనుకున్నాను. నీ ప్రతి బాధని, ప్రతి నొప్పిని నేను అర్థం చేసుకోగలను. నీకు తెలుసా, అదంతా నేను నీకు కేవలం ధైర్యం చెప్పడానికి అంటున్నాను. అందుకే లోపల నేను కూడా ఏడుస్తున్నాను కదా. ప్రజ్ఞక్క బావగారు చాలా త్వరగా వచ్చేస్తారని నా మనసు చెప్తోంది. కానీ నీకేమైనా అయిందంటే అప్పుడు మేమంతా ఏం కావాలి? నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటకు వెళ్ళి దారి చూస్తాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను బయటకు వెళ్ళి దారి కోసం చూస్తున్నా, నువ్వు ఇక్కడే ఉండు. మీరు బానే ఉన్నారుగా? ఫుగి
ఏమి చెయ్యి. ఇప్పుడు ఇక ప్రయోజనం లేదు. మనం ఇక్కడి నుంచి ఏయ్ బయటపడలేము. ఫుగి, నేనంత త్వరగా ఓటమిని ఒప్పుకునేవాడిని కాను. ఇక్కడి నుంచి బయటపడే దారి వెతికి తీరుతాను నేను. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. కానీ మీరు వద్దు. ప్రేమ కలిసి జీవించడానికి కారణం అవుతుంది, కానీ కలిసి జీవించడం జరగనప్పుడు ప్రేమ ఎందుకు కలిగినిచ్చావు? మరి ఈ రకంగా మేము వేరు కావాలనుకున్నప్పుడు ఎందుకు కలవనిచ్చావు? నిజమైన ప్రేమ అదృష్టవంతులకు దొరుకుతుంది. నీకు ఇంతేనా మా అదృష్టం? మేమిద్దరం కలిసింది విడిపోవడానికేనా? ఆలియా, అబ్బే ఇంతవరకు రాలేదేంటి? గోడ్, తను అన్నయ్య వచ్చేస్తాడు. నువ్వు ఆ కార్పొరేటర్ కి ఫోన్ చేసి అడుగు తను ఎందుకు రాలేదు. ఓకే ఫైన్. నువ్వు కిడ్నాపర్స్ కి కాల్ చేస్తున్నావు కదా? ఫోన్ చేయాలియా? అలాగే. నువ్వు సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం ఏమీ లేదు. మేమంతా ఇక్కడే నిలబడి ఉంటాం. మా ముందే డయల్ చేయి. ఏం వాగుతున్నావు బుల్బుల్ నువ్వు? ఏమైంది? ఆ యాక్చువల్లీ అమ్మమ్మ, ఆలియా ఎవరికో ఫోన్ చేయబోతుంది. అప్పుడు నేను ఫోన్ చేయమని చెప్పాను. ఇప్పుడైతే అమ్మమ్మ కూడా వచ్చేసారు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? కిడ్నాపర్స్ కి. కిడ్నాపర్స్ కా? వాళ్ళు నీకు తెలుసా? అవునమ్మమ్మ, తెలియడమే కాదు, ఇన్ఫాక్ట్ తనే స్వయంగా కిడ్నాపింగ్ చేయించింది. అలా అంటున్నావేంటి? నానమ్మ, నాకు కూడా తెలియడం లేదు తనేం మాట్లాడుతుందో. ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి తను ఈ సిచ్యుయేషన్ లో తమాషా చేస్తోంది. నేనేమి తమాషా చేయడం లేదు ఆలియా. మా అక్క కిడ్నాప్ అయింది. లిసన్ బుల్బుల్, నువ్వు చాలా ఎక్కువ అపార్థం చేసుకుంటున్నావు. నేనేమి అపార్థం చేసుకోవడం లేదు. నువ్వు కిడ్నాపర్స్ తో మాట్లాడే సమయంలో నేను స్వయంగా విన్నాను. నువ్వు అన్నయ్యకి ఏమీ జరగడానికి వీల్లేదంటున్నావు. అన్నావా లేదా? బుల్బుల్, వాళ్ళేం కిడ్నాపర్స్ కాదు. వాళ్ళు కిడ్నాపర్సే. అయినా వాళ్ళు కిడ్నాపర్స్ కాకపోతే మరి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఆలియా? అలాగే మరో అబద్ధం ఏంటంటే, నీకెలా తెలుసు కిడ్నాపర్స్ ప్రజ్ఞా అక్కని కాదు, పైగా నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారని? నువ్వు బావగారికి ఫోన్ చేసావు, రైట్? అప్పుడు బావగారే నీకు ఈ విషయాలన్నీ చెప్పారు. బావగారి ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. అయ్యో బాబోయ్, ఇదైతే ఆలియాను కూడా బోన్లో నిలబెట్టేసింది. ఇవాల్టితో ఆలియా అయిపోయింది. మరి చెప్పాలియా, నువ్వు బావగారితో ఎప్పుడు మాట్లాడావు? జవాబు చెప్పాలియా. జవాబు చెప్పలేకపోతున్నావా? సరే, నేను చెప్తాను విను. నీకైతే తెలుసు కదా కిడ్నాపర్స్ ప్రజ్ఞా అక్కని కాదు, నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారని. ఎందుకంటే ఈ కిడ్నాపింగ్ నువ్వు చేయించావు కాబట్టి. అదే నిజం కదా? తను నీకు తెలిసే ఉంటుంది నిజమేంటో. బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మరి చెప్పాలియా, ఈ కిడ్నాపింగ్ నువ్వే చేయించావు. బుల్బుల్, జస్ట్ బికాస్ నేనేవి మాట్లాడడం లేదని దాని అర్థం నువ్వేదైనా మాట్లాడేసేమని కాదు. ఎప్పుడు చూసినా నువ్వు నన్ను వెలితి చూపిస్తూ ఉంటావు. నా మీద ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంటావు. అయినా ఆ విషయాలన్నీ నన్ను అనాల్సిన అవసరం ఏమొచ్చిందియా? నేను కిడ్నాపర్స్ తో ఏమీ మాట్లాడడం లేదు బుల్బుల్. పైగా నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను. నా ఫ్రెండ్స్ కి కొందరు ప్రైవేట్ డిటెక్టివ్స్ తెలుసు. వాళ్ళ ద్వారా నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, అన్నయ్య వదిన ఎక్కడున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, నేను త్వరగా వాళ్ళని వెతికించాలనుకున్నాను. అందులో అసలు తప్పే ఉంది. అయినా నేను కూడా వాళ్ళ ఇంటికి త్వరగా వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ వరీడ్ ఫర్ దెమ్ అండ్ ఐఎమ్ కన్సర్న్ ఫర్ దెమ్. ఆయన తను నేనే కిడ్నాప్ చేయించానంటోంది. అసలు తను మా అన్నయ్య, తను మా వదిన. అవును నిజమే,
టెన్షన్ లో నేను అన్నయ్యతో మాట్లాడాను అని అన్నారు, కానీ నేను మా అన్నయ్యతో మాట్లాడలేదు. ఐ అగ్రీ టు ఇట్. ఆయన బుల్బుల్ నాకు అన్నయ్య కాదు, ప్రవీణ్ చెప్పాడన్నమాట. ప్రవీణ్ తనకి చెప్పు, తను స్పృహలో లేనప్పుడు నువ్వే నాకు చెప్పావని తనకి చెప్పు. ఆ కిడ్నాపర్స్ ప్రజ్ఞా వదిని కాదు, బుల్బుల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారని. టెల్ హర్ ద ట్రూత్. బుల్బుల్కి చెప్పు అసలు నిజమేంటో. బుల్బుల్ తను చెప్పేది నిజమే. నానమ్మ మీరు చెప్పండి, అన్నయ్య విషయంలో నేను అలా చేస్తానా? అసలు మీ అందరికీ తెలుసు నేను మా అన్నయ్యని ఎంతగా ప్రేమిస్తాను, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాను తండ్రి. ఇప్పుడు ఇంట్లో ఇదంతా జరిగినందుకు ఆ కిడ్నాప్ ఏదో నన్నే చేసి ఉండాల్సింది అనిపిస్తోంది. కనీసం అన్నయ్య వదిన ఒకరిదొకరు సంతోషంగా అయినా ఉండేవారు కదా. నానమ్మ, అన్నయ్య అంటే నాకెంత ప్రేమ మీకు తెలుసు కదా. కానీ ఈ బుల్బుల్ నేను అన్నయ్యని కిడ్నాప్ చేశానని అంటోంది, మా అన్నయ్యని మా వదిన్ని కూడా. బుల్బుల్, ఒకవేళ మీ అక్క అక్కడ ఉండుంటే అప్పుడు మా అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు మీ అక్క దగ్గర. మా వదిన్ని కాపాడడానికి వెళ్ళాడు. అలాగే నాకు కూడా వాళ్ళిద్దరి గురించి బాధ ఉంది. నేను కూడా వాళ్ళిద్దరిని ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఇన్ని మాటలంటున్నావంటే ఇంతకు ముందు నీ విషయంలో నేను చేసిన దానికి నువ్వు నన్ను క్షమించలేదా? బుల్బుల్, నాకు తెలుసు నేను చాలా తప్పులు చేశాను, కానీ నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దట్. అయినా నేనేం చేయాలో నాకు అసలే అర్థం కావడం లేదు. దానమ్మా, ఒకవేళ మీ అందరికి ఇదంతా నేనే చేశాననిపిస్తే ఇదంతా నా తప్పే అనుకుంటే అందుకు నేను మీ అందరికీ చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాను. అలాగే నన్ను శిక్షించండి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఒక పని చేయండి, పోలీసులకు ఫోన్ చేయండి, నన్ను జైలుకు పంపించండి, నన్ను ఉరి తీయించేసేయండి. నేను తప్పులు చేశాను, కానీ నేను ఇదంతా ఏం చేయలేదు నానమ్మా. బుల్బుల్, తను చెప్పేది నిజమే, నిజం చెప్తోంది. తను మొత్తం అన్నీ చేయగలదు, కానీ తన అన్నయ్యని ఇబ్బందుల్లో పడేయలేదు. నాకు తన సంగతి తెలుసు. అలాగే అమ్మా, నువ్వు కూడా తన మీద కావాలని ఆరోపణ ఏమీ చేయలేదు. నువ్వైనా కూడా ఏదైతే చూసావో, ఏదైతే విన్నావో దాని తర్వాత ఎవరికైనా అనుమానం కలగచ్చు కదా. కానీ అమ్మ, ఎవరినైనా ఏదైనా అనే ముందు బాగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. చెప్పలేవు ఏ విషయం ఎవరిని ఎంతగా బాధ పెడుతుందో. ఊరుకో తల్లి. నానమ్మ, బుల్బుల్, ఐ యామ్ వెరీ సారీ. అమ్మ బాబోయ్, ఏం పిల్లి మొక్కలేసింది ఆలియా. ఇది ఓసర వెళ్ళినే తలదన్నేసింది. వైశాలి, నువ్వైతే దీంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. నా గురించి తనేమనుకుంటుందా? నా ఇంటికి వచ్చి అందరి ముందు నా ఇమేజ్ పాడు చేస్తుందా? నన్ను చెడితే నన్ను నిరూపిస్తుందా? తను దాన్ని చిల్ తన మీద పగ తర్వాత తెచ్చుకో. ఫస్ట్ నువ్వు అభి ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదో అది ఆలోచించు. ఒకవేళ ఆ కార్పొరేటర్ మనతో గేమ్ ఆడుంటాడా? వి షుడ్ నాట్ ట్రస్ట్ హిమ్. యు రైట్. ఆ కార్పొరేటర్ని అయితే నేను ఇప్పుడు చూడు, నేను వాడు చెప్పేది ఒక్కడు కూడా విన్నుతాను. అద్భుతంగా ఉంది. మొదటిసారి సరైన సమయంలో ఫోన్ చేశారు ఆలియా గారు. ఆలియా గారు నమస్కారం, ఎలా ఉన్నారు మీరు? చాలా తెలివైన వాడిని అనుకుంటున్నావు కదా నువ్వేం చేయాలనుకుంటే అదే చేస్తావు. ఇక నువ్వు చెప్పేది ఒక్కడు కూడా విన్ను. జరిగింది చాలు, చాలా ఛాన్సెస్ ఇచ్చాను నేను నీకు, కానీ నౌ ఐ హావ్ రన్ అవుట్ ఆఫ్ పేషెన్స్. ఇప్పుడు నేను సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. అలాగే అక్కడ నేను అందరికీ ఇదంతా నువ్వే చేసావని చెప్పేస్తాను. అర్థమైందా నీకు? నీకేమైనా బుర్ర పాడైందా ఏంటి? ఎప్పుడు మాట్లాడినా చేత్తో ఎఫ్ఐఆర్ పట్టుకొని మాట్లాడతావు. ఆలియా గారు గుడ్ మార్నింగ్. గుడ్ బాయ్ తో మాట్లాడుతున్నారు. గుడ్ మాటలు మాట్లాడితే గుడ్ వారితో చెప్తారు కదా. ఏ మంచి న్యూస్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు మా అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చేయాల్సిందే చెప్పాను. నువ్వు తనని వదిలేయాల్సిందే అన్నాను, కానీ లేదు, నువ్వు నా మాట వినలేదు కదా. ఆయన కూడా మీ అన్నయ్యనైతే నిన్ను రాత్రే వదిలేశాను కదా. ఒకవేళ వదిలేస్తే మరి అన్నయ్య ఇంటికి ఎందుకు రాలేదు? అరే భలే చేస్తారండి మీరు. అది నాకెలా తెలుస్తుంది చెప్పండి. నేనేమో ఇక్కడ మీ ప్రియమైన వదినకి అంతిమ దహన సంస్కారం చేస్తున్నాను. ఒట్టండి, మీరు ఇక్కడ ఉంటేనా అప్పుడు ఇంకా మసాగా ఉండేది. అంతిమ సంస్కారం ప్రజ్ఞాక. పోలీసు వాళ్ళకు ఒకవేళ ప్రజ్ఞాసేవం దొరికినా కూడా అప్పుడు వాళ్ళు అనుకుంటారు కిడ్నాపర్స్ నుంచి తప్పించుకొని గుడిసెలో దాక్కుంది, పాపం పొరపాటున మంటలు అంటుకున్నాయి, చచ్చిపోయింది అనుకుంటారు. నువ్వేం జోకులు వేయట్లేదు కదా? ఆలియా గారు, నేను చచ్చిన వాళ్ళ విషయంలో తమాషా చెయ్యను. కావాలంటే నేను ఇక్కడికి తీసుకొచ్చే లైవ్ ఫుటేజ్ చూపించగలను. కానీ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా కాలిపోయి బూడిదైపోతుంది.
ఏం పర్వాలేదు. మీకు ఒక ఫోటో అయితే పంపించగలను కదా. Oh my God! I'm so happy. Pregna మన లైఫ్ లో శాశ్వతంగా అంటాము. Oh my God, Alia! I'm so happy. Pregna Mayu. ఫుగి నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. నేను మీతో ఒకటి చెప్పాలి. ఇప్పుడు కాదు ఫుగి, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి దారి చూడాలి. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏ ప్రయోజనం ఉండదు. ఫుగి డోంట్ లూజ్ హోప్. యు గాట్ టు బి స్ట్రాంగ్ ఫుగి. నేను ప్రామిస్ చేస్తున్నాను, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారిని నేను కనిపెట్టి తీరుతాను. మనం ఇక్కడి నుంచి బయట పడలేము. చూడండి, 4 వైపులా మంటలున్నాయి. అయినా ఒకవేళ ఏదైనా దారి ఉంటే నేను ఓడిపోను. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు పంపించేసి అవసరమైతే నేను చచ్చిపోతాను, కానీ మీకేమీ కానివ్వను. కానీ ఏ దారి లేదు. ఇలా చూడండి, మనిద్దరి ప్రాణాలు పోయే లోపే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇవాళ చెప్పలేకపోతే బహుశా ఎప్పటికీ చెప్పలేనేమో. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఎవరి ముఖమైనా మీ ఎదుట కనిపిస్తే అప్పుడు మీకు సంతోషం కలగడం, ఎవరి ముఖంలోనైనా బాధ చూసి మీలో మీరు ఏడవటం, ఎవరితోడైనా లేకపోతే మీకు ఒంటరిగా అడుగు వెయ్యలేకపోవడం, ఇలా అనిపించిందా మీకు? చెప్పండి నాకు. నేను మిమ్మల్ని ఒక్క నిమిషం ఫుగి. ఏ చిన్న మైకేల్, ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగో అయిపోతుందిగా, ఉండు. త్వరగా, కానీ నాకు చాలా ఇంపార్టెంట్ ఆడిషన్ ఉంది. అయిపోతుంది. నేను రాక్ స్టార్ ని కాకముందే నా కెరీర్ ని ముగించేస్తావా? నేను రాక్ స్టార్ అవుతాను కదా, నీ షాప్ కి అప్పుడు ఏసీ పెట్టిస్తా. చాలా వేడిగా అనిపిస్తుంది ఇక్కడ. అలాగే. ఏ మైకేల్, ఈ బైక్ అంటే నాకు చాలా ఇష్టం. వైర్లు గీలు ఏం పీక్కు, ఏం చేస్తున్నావు? ఏంటంటే దీని తాళం చెవి పోయింది కదా, ఇప్పుడు స్టార్ట్ చేసిస్తాను. తర్వాత డూప్లికేట్ తాళం చెవి చేయించుకో, సరేనా? అవునా? భలే వాడిరా నువ్వు. ఇదిగో చూడు, ఇది అయిపోయింది. ఇప్పుడు నీ బైక్ స్టార్ట్ అయిపోతుంది. అలా ఎలా అవుతుంది? ఫస్ట్ క్లాస్. కొత్త బట్టలు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇన్ని రోజుల నుంచి వాళ్ళ గొడవతో ఇబ్బంది పడ్డాం, టైమే దొరకలేదు. ఇక వాళ్ళేమో చచ్చారు, మరి ఏదో సెలబ్రేషన్ అయితే ఉండాలి కదా. ఇక్కడ బైక్ చప్పుడు ఎక్కడి నుంచి వస్తుందిరా? లోపల నుంచి వస్తుంది అనుకుంటా. హెలికాప్టర్ అయితే లోపల నుంచి వస్తుందా చెప్పు? ఎవడైనా దారి తప్పి వచ్చాడేమో, వెళ్ళి చూడండి. వెళ్ళండి. సరే పదండి. మనం ఎందుకు వెళ్ళడం లేదు? వాళ్ళకి ముందు తెలియని హీరో రాబోతున్నాడని. రెడీ? రెడీ. ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ ఏమీ లేదు. అవును బాస్, ఎవరు లేరు. బైక్ ఏంటి, సైకిల్ కూడా కనిపించడం లేదు. చప్పుడు ఎలా వచ్చింది? భూమిలోంచి వచ్చిందా ఏంటి? ఒకసారి వెళ్ళి సరిగ్గా చూడండి, బాగా చూడండి. వెళ్ళండి.
ఫుగి మనం బయటపడ్డాం. బయటపడ్డావా? మనం బయట. ఏ కార్పొరేటర్, ఏమైంది? నవ్వట్లేదేన్నో. చూడు, నువ్వు నీ ఏడు మొహంతో నవ్వుతుంటే ఎలా ఉంటావో నేను చూడాలని ఆశపడుతున్నాను. అలాగే మీరంతా చప్పట్లు కొట్టలేరా? ఇంత మంచి యాక్షన్ సీక్వెన్స్ చూపించాను మీ అందరికీ, మరి చప్పట్లు కొట్టాలి కదా. ఓకే, అర్థమైంది. ఏడుపు కొట్టేవాడితో ఉండి మీరు మర్చిపోయారు దేన్ని ఎంటర్టైన్మెంట్ అంటారో ఏంటో. ఏమైంది? మీ అందరికి మాట ఎందుకు పడిపోయింది? యాక్చువల్లీ ఇలాగే జరగాలి. దీన్ని ఏమంటారో తెలుసా మీకు? దీన్నే అంటారు చావు దెబ్బ, చల్లగా తగిలింది అని. అలాగే కార్పొరేటర్, వన్ మోర్ థింగ్, మరోసారి సింహాన్ని వేటాడాలనుకుంటే నీతో పాటు ఈ ఉడతల్ని తీసుకురాకు, ఓడిపోతావు. చూస్తున్నారంటే వెళ్ళి పట్టుకోండి.